నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. సార్, ప్రత్యేకించి ఇంట్లో ఏదైనా నెగిటివ్ కానివ్వండి పాజిటివ్ కానివ్వండి జరుగుతుంది అన్నప్పుడు, లేదంటే ఏదైనా సలహా కావాలి అనుకున్నప్పుడు జ్యోతిష్ శాస్త్రుని సంప్రదిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కామన్గా చేసేది ఇది. అసలు నిజంగా మనం చూసుకుంటే మన జ్యోతిష్ శాస్త్రం చూసుకునే మనం పనులు ప్రారంభించడం కానీ, మన పేర్లు కానివ్వండి, ఈ మధ్యకాలంలో మన పుట్టుక కూడా దాన్ని చూసి మనం ఒక డేట్ని, ఒక ముహూర్తాన్ని చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని కంటున్న సిచ్యుయేషన్స్కి వచ్చేసాం. నిజంగా అంత అవసరం ఉంటుంది అంటారా? జ్యోతిష్ శాస్త్రం యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఒక ఇంటికి అవసరము అంటారా జ్యోతిష్యం అనేది? అంత ప్రభావం చూపిస్తుంది అంటారా అసలు? అంటే ఎస్పెషల్లీ అనేది ఏంటంటే సార్, తలరాత ఆల్రెడీ రాసే ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి తలరాతని ఎదిరించడానికి ఇవి ఏమన్నా పనికొస్తాయి అంటారు అసలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఒక ఇల్లు అంటే ఒక కుటుంబంలో ఒక ఇంటి పెద్ద ఉంటాడు, ఒక తాత, నానమ్మ, తల్లి, తండ్రి, మనవాళ్ళు, మనవరాళ్ళు, మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములు, పెద్దమ్మ, పెద్దనాన్న, అంటే రక్త సంబంధం. తాతకు సంబంధించి పెద్ద తాత, చిన్న తాత అని మళ్ళీ అంటారు. మళ్ళీ ఇటు అమ్మమ్మకు సంబంధించి నానమ్మ అయిపోయింది, ఇంక నానమ్మకు సంబంధించి పెద్దమ్మ, పెద్దనానమ్మ, చిన్నమ్మ అని నానమ్మలు. మళ్ళీ తాతమ్మకు సంబంధించి కూడా చిన్న తాతమ్మ, పెద్ద తాతమ్మ అని చెప్పేసి చెప్తారు. అలాగే ఇటు అయిపోయి అత్తమ్మలు, మేనత్త, మళ్ళీ మేనమామలు, మళ్ళీ ఇటు అమ్మమ్మ వైపు కూడా మళ్ళీ వేరే వస్తారు. ఇదంతా కలిస్తే ఒక కుటుంబం. అయితే ఒక వంశవృక్షం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు జ్యోతిష్యము, శాస్త్రము ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, మీరు ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే యాన్సిస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ కానీ, యాన్సిస్టర్స్ చేసినటువంటి పాపాలు కానీ వాళ్ళ వంశాలు భరించాల్సిందే. మీరు వేరే ఏ మతాలలోకి వెళ్ళినా, మత గ్రంథాలకి వెళ్ళినా ఇవి ఉంటాయి. యాన్సిస్టర్స్ చేసిన, మీ యాన్సిస్టర్స్ అలా చేశారు కాబట్టి మీకు ఇలా జరిగింది, మీ తాతలు అలా ఉన్నారు కాబట్టి ఇట్లా జరిగింది, మీ వంశంలో ఇది ఉంది, ఇవన్నీ ఉంటాయి. అందుకోసమనే ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి సంబంధించి వాళ్ళు ఒకే ఒక్క ఆస్ట్రాలజర్ని పట్టుకోవాలి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి. అంటే ఆస్ట్రాలజర్కి వాళ్ళ వంశానికి, వీళ్ళ వంశానికి సంబంధించిన హిస్టరీ మొత్తం తెలిసి ఉండాలి. సో ఇప్పుడు బిగినింగ్ చేశారనుకోండి, ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అయ్యారు, కూర్చోవాలి. వాళ్ళ తాత పేరు, వాళ్ళ నానమ్మ పేరు, వాళ్ళ పేరు, అంటే మెయిన్గా రక్త సంబంధం ఎక్కడైతే ఉంటుందో, అంటే ఫాదర్ తరఫు నుంచి మాత్రం 100% అన్నీ ఉండాలి, మదర్ తరఫు నుంచి అవసరం లేదు ఇంకా. ఓకే, బికాస్ షీ కేమ్ ఫ్రమ్ అదర్ ఫ్యామిలీ, ఇక్కడ ఉండిపోయింది ఇంకా, ఈ వంశాన్ని మోస్తాం కాబట్టి అంతే. సో ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఎట్లా నడుస్తుంది, అసలు తాత ఎట్లున్నాడు, ఏం కథ. ఇప్పుడు మనకి డిజిటలైజేషన్ కాబట్టి అందరు ఫోటోలు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి, అందరికి సంబంధించిన జాతకాలు కూడా పెట్టుకోవాలి, అన్నీ కూడా కలిపి ఒక ఫైల్ చేసి పెట్టుకోవాలి. జాతకాలు అని చేసి నీట్గా ఫైల్ చేసి పెట్టుకోవాలి. మడత పెట్టకూడదు జాతకాలు, ఎప్పుడు మడత పెట్టకూడదు. మడతపడ్డ జాతకం మడతపడ్డ జీవితం అవుతుంది. జాతక పేపర్లు ఎప్పుడు కూడా మడత పెట్టకూడదు. అయితే స్ట్రైట్గా పెట్టాలి, లేకపోతే రౌండ్గా చుట్టు పెట్టాలి. మన వాళ్ళ పూర్వకాలంలో మడత పెట్టడం రాకపోయినా ఎట్లా పెట్టేవాళ్ళు, రౌండ్గా చుట్టి ఒక బొంగు లాంటి దాంట్లో పెట్టుకునేవాళ్ళు. లేదంటే తాళపత్ర గ్రంథాలు రాసి, తాళపత్ర గ్రంథాలు ఫోల్డ్ చేస్తారా? చెయ్యరు. సో ఫోల్డ్ చేయకూడదు, ఎప్పుడు కూడా జాతకం ఫోల్డ్ చేయకూడదు. ఎందుకోసం తిడతాను, నా దగ్గరికి ఎవరైనా జాతకం తీసుకొస్తారు, ఆ పేపర్ ఇట్లా పట్టుకొస్తారు, అది ఇట్లా ప్రాణం మీద ఇట్లా ఏదో సర్జరీ చేయాలి, ఫ్రాక్చర్లు అయిపోయినట్టు ఉంటుంది అనమాట. దాన్ని అతి జాగ్రత్త ఇట్లా తీసి చూసరికి ఆ మడత పెట్టిన దగ్గర అక్షరాలన్నీ మాయమైపోతాయి. అక్కడ తిడతాను నేను, ఇదా మీరు చూసుకునే పద్ధతి? ఇది మీ జాతకం అంటే మీ జీవితం, మీ ఐడెంటిటీ, నీకు భగవంతుడు ఇచ్చిన ఆధార్ కార్డు అది. దేవుడు ఒక ఆధార్ కార్డు ఇస్తాడు ప్రతి ఒక్కరికి, ఐడెంటిటీ, యూనిక్ ఐడెంటిటీ కార్డు. అది ఏంది? మన జాతకమే. మన జాతకం లేకపోతే మన జీవితమే లేదు. కాబట్టి జాతకం వేయించుకోండి. ఆ జాతకం వేయించుకున్న తర్వాత నీట్గా భద్రంగా లాకర్లో పెట్టుకోండి నీ జాతకాన్ని. జ్యోతిష్ శాస్త్ర పండితుడు కొన్ని నియమాలు చెప్తాడు, కొన్ని నీ జీవితం అంతా చెప్తాడు. ఇప్పుడు డిజిటల్లో ఇస్తున్నాం కాబట్టి, ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వస్తారనుకోండి, 2116 రూపీస్ తీసుకోండి, వాళ్ళకి జాతకము
దాదాపు 500 పేజీలకు పైగా జాతకం పంపించేస్తా. వాళ్ళకి డే టు డే రిపోర్ట్ ఉంటుంది. మళ్ళీ ఏ రోజుకి రోజు రిపోర్ట్ వస్తుంది. 100% అక్యురెంట్ కాదు కానీ అప్ టు 70% అయితే అక్యురెన్స్ ఉంటుంది మోస్ట్లీ. సో వాళ్ళకి డే టు డే రిపోర్ట్ వస్తుంది. ఈ టైంలో నీకు బాగుండదు, ఈ టైంలో నీ జీవితం లోపలికి ఒక శని లాంటి వాడు వస్తాడు అని ఉంటుంది. కథం అయిపోతుంది పని, పసాక్ అంతే. సో కాబట్టి జాతకములో అన్నీ ఉంటాయి. అందుకోసమనే నీ జాతకం నా చేతిలో ఉందిరా అంటారు, అందుకోసం అంటారు అయిపోయి. కాబట్టి నీ యూనిక్ ఐడెంటిటీని నువ్వు దాపెట్టుకోవాలి. ప్లస్ మీ ఇంట్లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరుగుతున్నాయి, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఒకళ్ళు చనిపోయారు అంటే కరెక్ట్గా 3 నెలలకి ఇంకోళ్ళు శాంతి లేసిపోతాయి. ఇది ఎక్కువగా వింటాం సార్ మనం. సో ఎప్పుడైనా ఇంట్లో అలా ఒక శాంతి లేవగానే ఇంకో శాంతి లేసింది అనుకోండి, యూ షుడ్ బీ అలర్ట్. తరచు మరణాలు సంభవిస్తాయి. యూ షుడ్ బీ అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అవ్వకపోతే చేసేది ఏం లేదు. అప్పుడు అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయిన తర్వాత జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కలవాలి. నేచర్ ఏం చేస్తుందంటే ఏదో ఒక రూపంలో ఎవరితోటో చెప్పిస్తుంది, పక్కా చెప్పిస్తుంది, అరే భయ్ నీ కొంచెం టైం బాగలేదు అని చెప్పిస్తుంది. వెంటనే వెళ్ళి వాళ్ళ ఇంటి జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ జ్యోతిష్ శాస్త్ర పండితుడికి అన్ని జ్ఞానాలు ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి, మంచి వాళ్ళు ఉండాలి, వాళ్ళ అనువంశికంగా జ్యోతిష్యమై ఉండాలి. మీ వంశానికి సంబంధించి అది ఇప్పుడు నేనున్నాను, మా నాన్నగారు జ్యోతిష పండితులే, మా తాత జ్యోతిష పండితులే. నా దగ్గర ఇప్పటికీ కొంతమంది దాదాపు ఒక 300-400 ఫ్యామిలీస్ ఉంటారు నాకు అండర్ కంట్రోల్. వాళ్ళందరి ఫైల్స్ నా దగ్గర ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర వాళ్ళ దగ్గరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గానే వాళ్ళ ప్రాబ్లం రాగానే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి నా దగ్గరకు వచ్చేస్తారు. వచ్చి ఇక జాతర ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఇంకా ఎట్లా అవుతుంది అయ్య గారు ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఫైల్ తీసుకురా అని చెప్తాను. నా దగ్గర ఫైల్స్ ఉంటాయి. వాళ్ళు తీసుకొచ్చి టక్కా చూసి వాళ్ళు ఏం చెప్పరు. ఇంక మోస్ట్లీ ఎవడికి మీ చిన్నోడికి దెబ్బ తాకిందా, వీడికి తాగలేదు, ఇప్పుడు వీటి టైం బాగలేదు అంటే అవును గురుగారు కరెక్టే అంటారు. సో ఆ ఫ్యామిలీ జాతకాలు మొత్తం మా దగ్గర ఉంటాయి. సో నా దగ్గర స్టోర్ ఉంటాయి కంప్లీట్గా. జాతకాలన్నీ కూడా ఫైల్ ఇట్లా చేసింది ఉంటుంది. వాళ్ళ ఫైల్ నెంబర్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. రాగానే మా ఫైల్ నెంబర్ ఇది అండి అంటే టిక్ అని ఫైల్ నెంబర్ తీస్తామన్నమాట, జాతకం చెప్పేస్తాం. సో అట్లా ప్రతి ఒక్కళ్ళది ఫైల్ మెయింటైన్ చేసుకోవాలి. అట్లా అనువంశికంగా నీ వంశానికి మొత్తం అందరి జాతకాలు నీ దగ్గర ఉండాలి. రాశి ఫలాలుగా చూపించుకోవడం. ఉగాది వస్తే డబ్బులు పోయినా పర్వాలేదు, ఉగాది రాగానే ఆ ఉగాది నెలలో పంతులకు సీజన్ అనమాట, జ్యోతిష్ శాస్త్ర పండితులకు సీజన్ ఉగాది. ఉగాది రాగానే చైత్ర మాసంలో అందరు వచ్చేస్తారు, ఇంకా లైన్ కట్టుకుని వచ్చేస్తారు. ఈ సంవత్సరం ఎట్లుంది నా జాతకం, ఈ సంవత్సరం జాతకం ఏంటి నాకు చెప్పండి, ఈ సంవత్సరం నాకు ఏ దశలు వస్తున్నాయి, ఏ అంతర్దశలు వస్తున్నాయి, ఈ సంవత్సరం నాకు గోచారం స్ట్రాంగ్ ఉందా, దశాంతర్దశలు స్ట్రాంగ్ ఉన్నాయా, సో నేను ఎలాంటి రెమెడీ చేసుకోవాలి, ఇవన్నీ అడిగి చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. అలా ముందుకెళ్తే వంశము చాలా బాగుంటుంది. ఇంట్లో ఎవ్వరికి ఏ ప్రాబ్లమ్స్ రావు, అందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మురారి సినిమా ఉంది కదా, మురారి సినిమాలో ఒకడు చనిపోయాడు, ఇంకోటి చనిపోయాడు, ఈ వంశంలో నెక్స్ట్ చనిపోయేది ఎవరు అని వాళ్ళకి టెన్షన్ పడితే అప్పుడు అందరి జాతకాలు ఇస్తే మురారి బాబేమ్మ అని చెప్పేది ఒకటి సీన్ వస్తుంది కదా, గుర్తుందా? ఆ సినిమాకి ఆ కాన్సెప్ట్ ఇచ్చిందే మా నాన్నగారు. సో అట్లా జరుగుతూ ఉంటాయిలే. సో కాబట్టి అనువంశిక శాపాలు ఏమన్నా సరే తెలుసుకోవాలి. నా దగ్గర కొంతమంది వస్తారు, మీకు అనువంశిక శాపం ఉందని అంటే వాళ్ళు కలవడానికి ఇష్టపడరు. అప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కలవాలి, తెగలు ఎక్కడెక్కడికి పోయినా అందరూ కలవాలి, అందరూ కలిసి కూర్చొని పరిహారం చేయించుకోవాలి. దానికి అష్టమంగళ ప్రశ్న అని ఒకటి ఉంటుంది. అష్టమంగళ ప్రశ్న వేయించుకోవాలంటే మినిమం 5 లక్షలు చేతిలో పెట్టుకుని రావాలి. కేరళలో ఉంటారు అష్టమంగళ ప్రశ్న. కేరళలో ఒక జ్యోతిష్ శాస్త్ర పండితుడు ఉంటాడు, మంచి రిచ్ పండితుడు, నాకు మంచి మిత్రుడు. ఆయన ప్రతి నెల కృత్తికా నక్షత్రములో ఆయన శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వస్తాడు. ప్రతి నెల ఆయన 11,000 రూపాయలు శ్రీవారి దర్శనానికి రెడీ. ఆయన కృత్తికా నక్షత్రం రాగానే శ్రీవారి దర్శనం టికెట్ తీసుకుంటాడు, శ్రీవారి దర్శనం చేసుకొని వచ్చేస్తాడు. ప్రతి నెల వెళ్తాడు ఆయన. ఎందుకు వెళ్తున్నారు అంటే నా జాతకంలో ఈ దోషం ఉంది అని చెప్పి నేను ఆయన కూర్చొని మంచిగా మాట్లాడుకున్నాను కూడా. ఆయన ది రిచెస్ట్ ఆస్ట్రాలజర్. ఆయన నేనే మరీ తోపు అంటే ఆయన నాకన్నా తోపు. ఆయన డబ్బులు తీసుకోవడంలో 1,00,000 రూపాయలు ఏంది ఇంట్లోకి రానియాడు ఆయన. జ్యోతిష్యం వక్తవ్యం సంస్కృతం కొంచెం జ్యోతిష్యం వక్తవ్యం తర్హి ఆగచ్చతు 1,00,000 రూప్యకాణి నిత్వ ఆగచ్చతు అంటే 1,00,000 రూపాయలు తీసుకొని రండి. ఇప్పుడు నేను కూడా 1,00,000 రూపాయలు తీసుకుంటా. ఎవరికి అష్టమంగళ ప్రశ్న తీసుకోవాలి అంటే ఇట్లా మరణానికి సంబంధించి తెలుసుకోవాలన్న ఏదన్నా సరే నిర్మోహమాటంగా తీసుకుంటాను. బికాస్ నీ జీవితం అక్కడ నేను చెప్పాలి.
మళ్ళీ దానికి తగ్గ రెమెడీ నేను చేసుకోవాలి. అపమృత్యం ఏదైనా సంభవిస్తుంది అన్నప్పుడు అలర్ట్ అవ్వడానికి ఇవన్నీ. అపమృత్యు ఉంటుంది, అఘాతం ఉంటుంది, తర్వాత గర్భానికి కూడా కొంచెం అడుగుతారు. ఎవరైనా ఇంట్లో ప్రెగ్నెంట్ అయితే కూడా వచ్చి అడుగుతారు, ప్రెగ్నెన్సీకి ఏదన్నా సమస్యలు ఉన్నాయా, మా వంశంలో ఎలాంటి వంశస్థుడు రాబోతున్నాడు, మా వంశోద్ధారకుడు వస్తాడా, లేకపోతే ఇప్పుడు శత్రువులు ఎక్కడో పుట్టరు, మన ఇంట్లోనే పుడతారు. అట్లా సో మా ఇంటికి శత్రువు వస్తున్నాడా, మిత్రుడు వస్తున్నాడా, ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ నేనేమంటాను అంటే తెలుసుకున్న కన్నా మునిపే సంతానము కనాలన్న ఆలోచన వచ్చినప్పుడే జ్యోతిష్ శాస్త్ర పండితుల్ని కలిసి ఒక ప్రొసీజర్ తీసుకొని వెళ్ళాలి. లాస్ట్ టైం ఒక ఎపిసోడ్ లో కూడా మీరు చెప్పడం జరిగింది. నేను దానికి 1 లక్ష ఛార్జ్ చేస్తా. నీకు వంశోద్ధారకుడు వస్తున్నాడు కదా, నేను దానికి సంబంధించిన వర్క్ కరెక్ట్గా చేసి ఇవ్వాలి కదా నీకు. అండ్ నిర్మోహమాటంగా మాట్లాడాలి. అప్పుడు నేను ఏదైనా నీకు సిస్టమేటిక్గా నీ జీవితం చెప్పాలి. బికాస్ మన జీవితం అంటే ఏంటి, మన వంశోద్ధారకుడే కదా, మన పిల్లలే కదా. పిల్లలు సరిగ్గా లేరు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు పిల్లలు ఆటిజం తోటి పుట్టారు, పిల్లలు దొంగతనం చేసే బుద్ధితోటి పుడతారు, మంద బుద్ధితో పుడతాడు. అప్పుడు నీ జీవితాంతం నీకు శాపం అన్నట్టే కదా. నువ్వు ఎన్ని లక్షలు సంపాదించినా ఇంత వేస్టే కదా. సో వీఆర్ హియర్ టు ప్లాన్ ఎవ్రీథింగ్. వీఆర్ టు గివ్ ద లైఫ్ స్టైల్. వీఆర్ హియర్ టు గివ్ ద, మేము లైఫ్ని డిజైన్ చేసిస్తాం. ఓకే, వీఆర్ ఆర్కిటెక్చర్స్. ఓకే, లైఫ్ని చక్కగా డిజైన్ చేసిస్తాము. ఆ విధంగా లైఫ్ని ఫాలో అయిపోవాలి. అందుకే నా దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ బుక్స్ ఉంటాయి కదా, నా దగ్గర కొన్ని బుక్స్ ఉంటాయి, 100 బుక్స్ ఉంటాయి నా దగ్గర. కొన్ని మంచి బుక్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏ బుక్ నేను ఇవ్వాలో వాళ్ళకి బుక్ ఇచ్చి పంపిస్తాను. ఇప్పుడు నీ వెనుకుంది శ్రీమద్ భాగవత సంగ్రహం అని, అవన్నీ కూడా అవి ఒక 20-30 బుక్స్ ఉంటాయి అన్నమాట. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ వస్తే నేను ఆ బుక్ ఇస్తాను. అమ్మ ఈ పుస్తకంలో ఇవన్నీ కూడా చదవండి అని చెప్పి పంపిస్తాను నేను. ఎందుకోసమంటే వంశాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యము. అందుకోసమనే ఒక కుటుంబం అంటే అది ఒక వంశము. ఆ వంశము యొక్క ఐడెంటిటీ ఏంటి అంటే ఆ వంశస్థుల యొక్క జాతకాలు, ఫోటోలు కావు, ఆధార్ కార్డులు కావు, ఆస్తులు కావు. నీ ఆధార్ కార్డు ఏంటి? భగవంతుడు ఇచ్చిన ఆధార్ కార్డు ఏంటి? జాతకం. నీ జాతకం అదే యూనిక్ ఆధార్ కార్డు. అది ఎట్లాగైతే ఆధార్ కార్డులో నీ వేలు ఇంకోళ్ళతో ఎట్లా కంపేర్ కాదో, నీ కన్ను చెరప ఇంకోళ్ళతో ఎట్లా కంపేర్ కాదో, దేవుడిచ్చిన జాతకం కూడా ఇంకోళ్ళతో ఎప్పుడు కంపేర్ కాదు. కవల పిల్లలు అయినా సరే కంపేర్ కాదు. నా దగ్గరికి వచ్చారు 2 కవల పిల్లలు. ఒక అమ్మాయి ఏమో ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది, ఇంకొక అమ్మాయి యూకేలో ఉంటుంది. యూకేలో ఉండే అమ్మాయి ఏమో లవ్ ఫెయిల్యూరు, ఇక్కడ ఉండే అమ్మాయి ఏమో చాలా సిస్టమేటిక్ ఉండే అమ్మాయి. యూకేలో ఉండే అమ్మాయి ఏమో డబ్బులు విపరీతం ఖర్చు పెడుతుంది, ఇక్కడ ఉన్న అమ్మాయి డబ్బులు సంపాదిస్తుంది. ఇద్దరూ ఒకేసారి పుట్టారు, 4 నిమిషాల తేడా. ఎంత ఇంపాక్ట్ చూపించింది? 4 కూడా కాదు, 2.5 నిమిషాల తేడా అంతే. జాతకం ఎంత మారిపోయింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది, ఒక అమ్మాయి జాతకం చూపించుకోవడానికి వచ్చి ఫస్ట్ ఆ యూకే అమ్మాయి జాతకం చెప్పించుకుందామని వచ్చింది వాళ్ళ అమ్మ. వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి జాతకం చెప్పించుకొని ఆ అమ్మాయి కూడా చెప్పండి గురువుగారు అని అంది. అయితే ఆ అమ్మాయి జాతకం ఫీజు కట్టాలమ్మా, ఇంకో 25,000 కట్టాలంటే, ఇద్దరు ఒక టైంలో పుట్టే గురుగారు చెప్పండి అని అందనమాట. అంటే నేనన్నా ఒకే టైంలో పుట్టిన 2 జాతకాలమ్మా, దానికి ఫీజు కట్టాలి. ఒక జాతకం చెప్పడానికి 25,000, 2 జాతకాలు చెప్పాలంటే 50,000. ఒకవేళ ఫ్యామిలీ 4 ఉన్నారు అప్పుడు 75,000. 2 పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి అంత పెద్దగా ఏమి ఉండదు కాబట్టి చిన్న కొన్ని చెప్పేసి పంపిస్తాం కాబట్టి 75,000. లేదంటే ఫ్యామిలీ మొత్తం చెప్పాలంటే పిల్లలు 14 ఏళ్ళు దాటితే మాత్రం పక్కా 25,000. సో అట్లా ఫీజు తీసుకొని వాళ్ళకొక లైఫ్ అంతా డిజైన్ చేసి, వీడి ఇట్లాగే ఉంటాడు, వీడు ఇదే చేస్తాడు, వీడిని ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు. కొంతమంది చిన్న పిల్లల్ని ఏం చేస్తారంటే కావాలని డిస్టర్బ్ చేస్తారు, వీడు ఇట్లా కరెక్ట్ లేడని వాళ్ళకు అనుకుంటారు. అది కాదు. చేప పిల్లనే, కోతి పిల్లనే. చేప సెట్ ఎక్కదు, కోతి ఈదదు. సో వాడు చేపనా కోత ఏంది తెలుసుకోవాలి. సో వాడు కోతి అనుకుంటే కోతి లెక్కనే ఉండనివ్వాలి, వాడిని చేపని ప్రయత్నం చేయొద్దు. పెరిగే అవకాశం ఉంటుంది. రివర్స్ పోతే గనక కొంతమంది జీవితంలో తండ్రి శత్రువు. నేను కొంతమంది జాతకాలు రాగానే చెప్తాను, నీ లైఫ్లో ఫస్ట్ ఎనిమి నీ ఫాదర్ ఏం చెప్తా, డైరెక్ట్ చెప్పేస్తా. ఏడుస్తారు, ఇక్కడ కూర్చొని ఏడుస్తారు. అవునండి మా నాన్న నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశాడు, ఈ దుర్మార్గుడితో ఉండాల్సి వస్తుందని ఏడుస్తారు చాలామంది. అట్లా. సో కొంతమందికి తండ్రి శత్రువు అవుతాడు, కానీ ఆ తండ్రికి తెలియదు తాను శత్రువు అవుతున్న విషయం తనకు తెలియదు. తన పిల్లకి మంచి చేస్తున్నా అనుకుంటాడు. నువ్వు అనుకుంటే మంచి కాదు, ఇక్కడ రావాలి నా దగ్గరకు వచ్చి నేను చెప్తా ఏది మంచి అని. ఎందుకోసమంటే నేను చెప్పేది ఏంటి, ఋషి ప్రోక్తం, నా ప్రోక్తం కాదు అది. ఋషులందరూ ఇన్ని గ్రంథాలు రాశారు. ఎన్ని గ్రంథాలు, బృహత్ పరాశర హోరాశాస్త్రము, ఇదిగో ఇది భావ ప్రకాశం అని చాలా అద్భుతమైన బుక్. ఇది
సర్వార్థ చంద్రిక అని ఇదొక బుక్ ఉంటుంది. అండ్ ఇది యోగ వాసిష్టము, వశిష్ఠ రామ సంవాదం, ఇంకోటి జాతక మార్తాండము, ఇవన్నీ కూడా వ్యక్తి గురించి చెప్పేటివి. ఇవన్నీ కూడా మళ్ళీ పరిహారాలు చెప్పేటి వేరే ఉంటుంది. ఈ రావణ సంహితలో పరిహారాలు ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, మనిషికి చావు వస్తుందంటే ఎట్లా చేయాలి. మీకు విషయం తెలుసా, మా నాన్న చనిపోయినప్పుడు, మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, మా నాన్న బెడ్ మీద పడ్డప్పుడు నాకు మా అన్నయ్యకి పెద్దగా మాట్లాడవు. నేను మా అన్నయ్య కలిసి మా జీవితంలో మాట్లాడుకున్నది చాలా తక్కువ. ఈవెన్ నేను మీతో మాట్లాడినంత కూడా మా అన్నయ్యతో మాట్లాడలేదు. మా అన్నతో నేను మాట్లాడింది మొత్తం నా లైఫ్ టైంలో తీస్తే 1 గంట కూడా వెళ్ళదు. మా అన్నయ్య గురించి, అన్నయ్య బాగున్నావా, అంతకుమించి నేను ఎక్కువ మాట్లాడలేదు మా అన్నయ్యతోటి. మా అన్న నేను ఎప్పుడు సంభాషించుకున్నది కూడా లేదు. మా నాన్న బెడ్ మీద పడ్డాడు, తర్వాత వెంటిలేషన్ పెట్టారు, అన్నీ పెట్టారు. సేమ్ తారకరత్న సిచ్యువేషనే. మా నాన్నకు కూడా హార్ట్ అటాక్ వచ్చింది. తర్వాత మళ్ళీ హార్ట్ ఫంక్షన్ స్టార్ట్ చేశారు. యాజ్ ఇన్ బెడ్ అనమాట. అప్పుడు మా అన్నయ్య నన్నప్పుడు అడిగాడు, అరే ఇంత నేర్చుకున్నావు కదరా, లెక్కేయరా, నాన్నది ఎప్పుడుంది లెక్కేయరా అని అన్నాడు. నేను లెక్కేసి ఇంకా 5 రోజులు టైం పడుతుంది అన్నయ్య అన్న. అంతే తెలుసుకున్నప్పుడు పండితుల లక్షణాలు. అక్కడ కొడుకు పని చేయడం. అక్కడ ఆ ప్రశ్న ఇచ్చినప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అది మా అన్నయ్య అయినా ఎవరైనా సరే ప్రశ్న సమాధానం చెప్పాను. కానీ నాకు తెలుసు, అయినా సరే నేను మా నాన్న ప్రాణం కాపాడడానికి నేను నానా యాతన పడ్డా. మీకు తెలుసు. కానీ నాకు కొన్ని విషయాలు తెలుసు. ఎలా అంటే, కానీ నాకు అప్పుడు మెడికల్ నాలెడ్జ్ లేదు. అబ్బా, మెడికల్ నాలెడ్జ్ ఉంటే కొంచెం నేను మా నాన్నని కాపాడుకున్నట్టు ఉండేమో. కానీ ఈ శాస్త్రాలు మాత్రం తెలుసు, కానీ మెడికల్ నాలెడ్జ్ లేదు. అది అక్కడ ఒక మైనస్ పాయింట్ అయిపోయింది నాకు. యమదూతలు దగ్గరికి రాకుండా ఉండడానికి ఒక యోగం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనము మరణం ఎప్పుడైనా సంభవిస్తే మంచి సమయంలో పోయేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లా మా నాన్న అమావాస్య రోజు మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన అమావాస్య రోజు చనిపోవద్దని చెప్పి యమదూతల్ని ఆపడానికి నేను కొన్ని మంత్ర జపాలు, కొన్ని ప్రయత్నాలు చేశాను. వీ కెన్ హోల్డ్. ఆ విషయంలో మనం చేయొచ్చు. మంత్రశక్తి కావాలి, దానికి చాలా బలం కావాలి. మా నాన్న పక్కనే శ్రీమద్ భాగవతము, నల్ల నువ్వులు చల్లి భాగవతం పెట్టి చాలా ప్రయత్నాలు చేశాను. రాత్రి పడుకుంటే, ఇంకా మా నాన్న కొనవుపరితో ఉన్నాడు, రాత్రి నేను అక్కడ హాల్లో పడుకుంటే, అప్పుడు నేను సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు యమదూతలు కనబడి, ఇంకెన్ని రోజులు ఆపుతావు సామి మమ్మల్ని, 4 రోజులైంది మీ ఇంటి పక్కనే కూర్చుంటున్నాం మేము, మీ నాన్న దగ్గరికి రానియట్లేదు నువ్వు అని చెప్పి నా పీక పట్టుకున్నారు వాళ్ళు. పీక పట్టుకుంటే ఇంకా అయిపోయింది అని చెప్పేసి అని అన్నారు. తీరా చూసేసరికి, లేచేసరికి 5:30 అయింది. 5:30 అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. తీరా చూస్తే మా నాన్నగారు అట్లాగే ఇంకా కొనుపుతోటి ఉన్నారు అక్కడ. అప్పుడు ఏం అర్థం కాలేదు. ఉన్నట్టుండి 2 వచ్చేసారు, ఒక ఆర్ఎంపీ డాక్టరు, ఒక కాంపౌండర్, 2 వచ్చారు. మా అన్నయ్య పిలిపించాడు. ఏం సిచ్యువేషన్ అర్థం కావట్లేదు, 3 రోజుల నుంచి మా నాన్నగారు ఇట్లాగే ఉన్నారు అని చెప్పేసి అనిస్తే, ఆ కాంపౌండర్ వచ్చిన తర్వాత, ఆ కాంపౌండరు మా నాన్న లైఫ్ ఇచ్చిన వ్యక్తి అనమాట. ఆయన నన్ను చూసి, బుద్ధి లేదా నీకు, మీ నాన్న కనీసం ఆక్సిజన్ కూడా పెట్టారా, గా మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు అని తిట్టాడు నన్ను. అని చెప్పి వాళ్ళు తీసుకొని అంబులెన్స్లో తీసుకొని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళారు. సో హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, అంటే రోజు పొద్దున్నే మేము సంధ్యావందనం చేస్తాం కదా, ఏ నక్షత్రంలో పోతాడని మాకు తెలిసింది. ఈరోజు కదా అని చెప్పేసి అని పరిగెత్తుకుంటూ నేను హాస్పిటల్ వెళ్ళా. అప్పుడు మళ్ళీ మా నాన్నకి సెలైన్లు పెట్టడం, ఆక్సిజన్ పెట్టడం అని చేస్తుంటే నాకు మెడికల్స్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ప్రిస్క్రిప్షన్ ఇచ్చి పోగానే అప్పుడు నాకు చెవిలో ఒకటి చెప్పినట్టు అనిపించింది, మీ నాన్నను వదిలొచ్చావా పిచ్చోడా అని అనేసరికి మళ్ళీ పరిగెత్తుకుంటూ మెడిసిన్ ఏం లేకుండా వెళ్ళిపోయి మా నాన్న పక్కనే ఉన్నాను. అదే టైంలో మా నాన్న ప్రాణం కళ్ళలోకి పోతుంటే నేను చూశాను. అదే టైంలో నేను నారాయణ నారాయణ అని గట్టిగా అరిచాను నేను. ఇది నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. ఇది నేను యమదూతల్ని చూడడం జరిగింది. మా నాన్న ప్రాణం పోయేటప్పుడు ఆ ప్రాణాన్ని కూడా, ఆ జ్యోతిని కూడా నేను చూడడం జరిగింది కళ్ళ నుంచి. అందుకోసమే ఇవి ఏదైతే ఈ ప్రపంచంలో మన కంటికి కనిపిస్తుంది, ఏదైతే ఉందో ఇదంతా వాస్తవం కాదు. మన కంటికి కనబడకుండా వేరే డైమెన్షన్ వరల్డ్ ఇంకోటి ఉంది. అది ఆ డైమెన్షన్ వరల్డ్ మనందరినీ ఆడిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. మనమంతా కూడా మూర్ఖులం మనమంతా. నిజం చెప్పాలంటే ఇది ఒక డ్రామాలో మనం ఆడుకుంటున్నాం. అప్పుడే ఏడుస్తాము, అప్పుడే నవ్వుతాము, అప్పుడే ఇది శాశ్వతం అనుకుంటాము. ఒక కొత్త ఫోన్ కొనుక్కొని ఆనందం అనుకుంటాము. ఒక నెల రోజుల తర్వాత ఆనందం కొత్త ఫోన్ ఉండదు, ఇంకో ఫోన్ చూసి దాన్ని ఆనందం అనుకుంటాం. ఏది ఆనందం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? ఏది తెలుసుకోవాలన్నా, జీవితం తెలుసుకోవాలన్నా, జీవిత మర్మం తెలుసుకోవాలన్నా
జ్యోతిష్యం. జాతకం, జ్యోతిష్యం. నీ జీవితం ఏంటో తెలుసుకోవాలంటే నీ జాతకమే చెప్తుంది, ఇంకెవరు చెప్పరు. నీ జాతకం పెట్టుకొని గురువుగారి దగ్గర జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గర వచ్చి బుద్ధిగా కూర్చోవాలి. పెద్ద పెద్ద సినిమా హీరోలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు నా దగ్గరకు వచ్చి మంచి మిత్రుల్లాగా ప్రశాంతంగా కూర్చుంటారు. డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా మా దగ్గరికి వస్తారు, లేదంటే వాళ్ళ దగ్గర పిలిపించుకుంటారు. వాళ్ళు ఎంత హంబుల్గా కూర్చుంటారు తెలుసా. నాకు అప్పుడు అనిపిస్తుంది, చీడ మిడిమిడి జ్ఞానం ఉండి ఏ డబ్బులు లేకుండా అరవడాలు చేయడాలు అది కాదు. ఇది నిజంగా అంటే ఎంత గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు తెలుసా. ఎక్కడ ఏం ఎలా ఉండాలన్నది అసలు ఆయనేనా అనిపిస్తుంది. అలా అంతటి గొప్పటి వ్యక్తులు నేను చూశాను. ఒక ఫిల్మ్ స్టారు, ఎంత గొప్ప ఫిల్మ్ స్టార్ అయినా కానీ ఆయన లేచి కాఫీ చేసి నా చేతికి ఇస్తే నేను ఆశ్చర్యపోయాను. నాకు ఆయన కాఫీ ఇవ్వడం ఏంటి అంటే అంత గౌరవం. నేను చిన్న పిల్లాడిని, ఆయన సినిమా ఎక్స్పీరియన్స్ అంత లేదు నా ఏజ్. ఆయన సినిమాలు చేసినంత కూడా కాదు నా ఏజ్. అట్లాంటి ఆయన కూడా విలువిచ్చి ఉంటే అది జీవితం అంటే. జీవితంలో గౌరవించడం నేర్చుకోండి, ప్రేమించడం నేర్చుకోండి, యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి, హంబుల్గా ఉండడం నేర్చుకోండి. ప్రతి ఒక్క వ్యక్తితోటి నవ్వుతూ పలకరించండి. మొదలు మీరే పలకరించడం నేర్చుకోండి. మీ జీవిత మర్మం ఏంటో జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గర కూర్చొని నేర్చుకోండి. జ్యోతిష్యం మూఢనమ్మకం అని అనకండి. ఆ జ్యోతిష్యం మూఢనమ్మకం అన్నవాళ్లే ఇప్పుడు ఆ జ్యోతిష్యానికి సంబంధించి రాశి ఫలాలు చెప్పించుకుంటున్నారు. ఆ రాశి ఫలాల ప్రోగ్రాం వాళ్లే పెట్టుకుంటున్నారు. ఆ జ్యోతిష్యం మూఢనమ్మకం అని మీకు చెప్పిన వాళ్ళే రాహుకేతులు వెళ్ళి పూజ చేసుకున్నారు. ఎవడైతే జ్యోతిష్యం మూఢనమ్మకం అని రాసిచ్చాడో వాడు జీవితంలో పడరాని కష్టాలు పడి ఇప్పుడు దాసోహం అని శరణు కోరితే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క భక్తుడు సరే క్షమించాను పో అని అంటే మళ్ళీ ఇప్పుడు రాబోతున్నాడు మీడియా లోపలికి. గుర్తుపెట్టుకోండి, దేవుడితో చెలగాటం వద్దు, శాస్త్రాలతో చెలగాటం వద్దు. నువ్వు పుట్టక మునిపే దేవుడు పుట్టాడు. నీ తరతరాలు పుట్టక మునిపే, నీ విజ్ఞానం పుట్టక మునిపే శాస్త్రాలు పుట్టాయి. అవి మనల్ని నడిపించాయి, మనం వాటిని నడిపించలేదు. అది సూర్యుడు ఉన్నంత కాలము, చంద్రుడు ఉన్నంత కాలము, గ్రహాలు నడుస్తున్నంత కాలము మనకు తెలియని కాస్మిక్ ఎనర్జీ మన చుట్టూ ఉండే ఉంటుంది. ఎవరిని నవ్వించాలో, ఎవరిని ఏడిపించాలో, ఎవరిని ఓడించాలో, ఎవరిని తీసేయాలో, ఎవరిని బతికించాలో, ఎవరిని చంపేయాలో మొత్తం గ్రహాలు నిర్ణయిస్తాయి. మనం ఎవరం కాదు నిర్ణయించడానికి. మనమంతా కూడా నిమిత్త మాత్రులం మాత్రమే. సార్ అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. నేను కూడా ఒకప్పుడు జాతకం మీద డిపెండ్ అయి ఉంటుందా, జాతకం ఒకసారి సరి చూసుకుంటే ఫ్యూచర్ ఇంకొంచెం మెరుగుపరుచుకోవచ్చు అనే స్కోప్ ఉంటుందా అన్నదానికి ఎక్కువ టైంని కూడా కేటాయించే వాళ్ళం కాదు. ఏముందిలే అన్న ధోరణిలో ఉండేవాళ్ళం. మీరు చెప్తుంటే ప్రతిదీ కూడాను అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగించుకోకూడదు, అవకాశం ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోకూడదు అని అనిపిస్తుంది. జాతకం ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుంది. భార్యాభర్తల మధ్య కానివ్వండి, పిల్లలు పుట్టే విషయంలో కానివ్వండి, మిస్కమ్యూనికేషన్స్ కానివ్వండి, డివోర్స్ కానివ్వండి, ఏదైనా సరే ఒకటి మన ఇంట్లో నెగిటివ్ వైబ్ జరుగుతుంది అన్నప్పుడు అలర్ట్ అయ్యే ప్రాసెస్లో మన జాతకం ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మన స్థితిగతులు ఏంటి అని తెలుసుకోవడానికి ఇది ఒక కీలక పాత్ర పోషిస్తుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో నువ్వు ఒక గురువుని ఎంచుకోవడానికి 100 చోట్ల తిరుగు, కానీ ఎక్కడైతే నీ జాతకం నప్పిందో ఒక గురువు దగ్గర ఆయన్ని మాత్రం పట్టుకో. అది ప్రదీప్ జోషినే కాదు, అది ఎవరైనా కానివ్వండి. ఆయన దగ్గర నీ జాతకం కరెక్ట్ వచ్చిందనంటే ఇక నువ్వు ఆయన కాళ్ళు పట్టుకొని అక్కడనే ఉండాలి. ఇంకా నాది ఏమైనా పర్వాలేదు, ఇక గురుగారు మీరే చెప్పాలని కాళ్ళు పట్టుకోవాలి. ఇంకంతే, నప్పాలి, జాతకం నప్పాలి. నా దగ్గర జాతకం నప్పలేదనుకో వెళ్ళిపోమని చెప్పేస్తా. నీ డబ్బులు నాకు వద్దు, నువ్వు నా బ్యాచ్ కాదు, నువ్వు నీ గురించి వేరే పండితుడు ఎక్కడ ఉంటాడు వెళ్ళు అని చెప్తాను. నా దగ్గర పట్టుకున్నోడిని నేను చెప్తాను, నువ్వు నన్ను ఫాలోగా, నేను చెప్పింది కరెక్ట్ ఉంటే నన్ను ఫాలోగా, నా దగ్గరనే ఉండి. ఇంకా ఏ కష్టమైనా ఏదైనా నాతో వచ్చి గొడవ పెట్టుకోవాలంటే నా ఇంట్లో కూర్చో చెప్పు, కానీ జాతకం నప్పలేదంటే పో. అందుకోసమనే జీవితంలో ఒకే గురువుని పట్టుకోవాలి, గురువు ఒక్కడే ఉండాలి. 10 మంది గురువులు పెట్టుకున్నావు అనుకో నువ్వు పిచ్చిరేసిపోతుంది, ఇంకేముండదు. నేను ఆ పండితుడి దగ్గరికి వెళ్తా, ఈయన దగ్గరికి వెళ్తా, నాకు అందుకోసం నా దగ్గరికి వచ్చి ఎవడైనా వచ్చి నాకు పలానా గురువు గారు అలా చెప్పారండి అని చెప్తే లేచి వెళ్ళిపో అని చెప్తాను నేను. నువ్వు ఆయనని కరెక్ట్ చెప్పినప్పుడు నువ్వు ఆయన దగ్గరనే కూర్చోవాలి, నా దగ్గర రావద్దు. యూ షుడ్ నాట్ కంప్లైంట్ ఆన్ హిమ్. నేను అడుగుతాను, నువ్వు ఆయన చెప్పింది నీకు నప్పిందా అని అంటే నప్పింది అన్నాడు అనుకో ఫైల్ ఇచ్చేస్తా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అంట. నేను చెప్పింది నప్పిందంటే నా దగ్గరనే ఉండు, ఒకే గురువు దగ్గర ఉండాలి. ఎందుకోసమంటే
నీ జాతకాన్ని మేము పరిశీలిస్తూ ఉంటాం. మేమేం పెద్ద దేవుళ్ళం కాదు, మేము జాతకాన్ని పరిశీలించేవాళ్ళం. పరిశీలిస్తూ జాతకము పరిశీలించడము, నిన్ను కూడా లైవ్గా పరిశీలించడం, ఇవి రెండు క్రోడీకరించుకోవాలి. ఇవి రెండు చూసుకొని నీకు గైడ్ చేయాలి. ఒక సిచ్యువేషన్లో నేను గైడ్ చేసినప్పుడు ఏంటంటే నా దగ్గర తిప్పించుకోవడానికి వస్తారు తెలుసా, గురుగారు చాలా రోజులు అయింది, ఏమన్నా తిట్టండి గురుగారు, ఒక 4 తిట్లు తిట్టండి గురుగారు, ఏం అర్థం కావట్లేదు, ఏమన్నా ఐడియా నా స్థితిగతులు ఏందో చెప్తాను, కొంచెం తిట్టండి గురుగారు అని చెప్పి నా దగ్గర వచ్చి తిట్టించుకొని పోయే వాళ్ళు ఉంటారు. మళ్ళీ చూస్తే బయట పోతే మంచి గంభీరంగా ఉంటారు, ఓ 10-20 మంది పనోళ్ళు ఉంటారు, కానీ నా దగ్గరకు వచ్చి తిట్టించుకొని పోతారు. అదో ఆనందం వాళ్ళకి. గురువు తిట్లు కూడా ఆశీర్వాదమే, అమ్మ తిట్లు కూడా ఆశీర్వాదమే. అందుకోసమే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. సో ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి వాళ్ళ జీవితంలో. అతిథి ఎవరు అంటే నీ జీవితంలోకి వచ్చే నీ కొడుకు అతిథి, నీ ఇంటికి వచ్చే చుట్టాలు కాదు, నీ ఇంటికి వచ్చే నీ వంశోద్ధారకుడు నీకు అతిథి, నీ ఇంటికి వచ్చే నీ సహధర్మచారిని నీకు అతిథి, నువ్వు పెళ్లి చేసుకునే వ్యక్తి నీకు అతిథి. వీళ్ళు అతిథులు, చుట్టాలు కాదు అతిథులు. ఫస్ట్ వీళ్ళని గౌరవించాలి. వాళ్ళు బంధువులు, అతిథులు కాదు బంధువులు వాళ్ళు. సో అందుకోసం ఉపనిషత్తులు చెప్పారు ఈ వాక్యం, మాతృదేవో భవ, అమ్మ, తర్వాత పితృ, తర్వాత ఆచార్య. పుట్టినప్పుడు ఓనమాలు నేర్పించేది అమ్మ, చదువు నేర్పించేటప్పుడు తండ్రి, ఆ తర్వాత జీవితాన్ని 14 ఏళ్ల తర్వాత జీవితాన్ని నడిపించేవాడు ఇంటి ఆచార్యుడు, అంటే ఇంటి పురోహితుడు, ఇంటి జ్యోతిష్ శాస్త్ర పండితుడు. సో అందుకోసమే పురోహితులు, మీ ఇంటి పురోహితుడిని గౌరవించండి, మీ ఇంటి పురోహితుడి యొక్క బాగోగులు మీరు అడగండి. నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత పురోహితం మానేశాను నేను. ఎందుకు తెలుసా, మా నాన్న చనిపోయినప్పుడు, మా నాన్న బెడ్ మీద ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా వచ్చి ఏదైనా నీకు ఫైనాన్షియల్ హెల్ప్ కావాలా అని నన్ను ఒక్కడు కూడా అడగలేదు నన్ను. నిజంగా మా నాన్నని వెంటిలేటర్ మీద మేము పెట్టుకొని ఉంటే బతికించుకునే వాళ్ళం మేము అని చిన్న ఆశ ఉండేది. మేము వెంటిలేటర్ మీద పెట్టించుకునే కూడా స్థితిలో లేకుండే. నా దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా అయిపోయేంత వరకు కూడా మా కుటుంబ సభ్యులు డ్రామా ఆడారు. వాళ్ళ డబ్బులు ₹1 పెట్టలేదు. యశోద హాస్పిటల్లో ఉన్న రోజులు మొత్తం నేనే డబ్బులు పెట్టాను మా నాన్నగారికి. నా డెబిట్ కార్డులో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. నేనప్పుడు నా దగ్గర అయిపోయినాయి అనేంత వరకు వాళ్ళు వెయిట్ చేశారు. ఎందుకోసం అంటే వీడి దగ్గర డబ్బులు ఉన్న రోజులు వీడిని మనం ఏం అనలేం. వీడి దగ్గర డబ్బులు అయిపోయినాయి అనుకో, ఇంకా వీడు ఏం చేయలేనివాడు అవుతాడు, అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అని నా దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత అప్పుడు హాస్పిటల్ నుంచి అప్పుడు డిశ్చార్జ్ చేసేసుకొని ఇంకా వాళ్ళు డబ్బులు పెట్టలే. ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలా దుర్మార్గులు ఉంటారండి, కుటుంబంలో ఉంటారు. ఎందుకు మొన్న పాపం ఒక ఆవిడ వచ్చింది, ఆవిడకి పెళ్ళైపోయింది, భర్త, 2 పిల్లలు, వాళ్ళ తండ్రి చావు బతుకుల మధ్యన ఉంటే వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, ఏమోనే నాన్నకి ఇట్లా అయిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు అని అంటే, పాపం అల్లుడు ఈవిడ కలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే వాడి కొడుకు నా దగ్గర డబ్బులు లేవు అని ఇట్లా కూర్చున్నాడు. వాడు పాపం ఆవిడ ఏం చేసింది, తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసింది. దాదాపు ఆమె దగ్గర ఉన్న బంగారం మొత్తం కూడా పెట్టేసి తాకట్టు పెట్టి తండ్రిని బతికించుకోవడానికి ప్రయత్నం చేసింది. వాడి దగ్గర భూమి ఉంది, కొడుకు దగ్గర సంపాదించుకున్న భూమి ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. వాడు ₹1 ఖర్చు పెట్టలేదు. నా దగ్గర ఎక్కడున్నాయి, అన్ని లోన్లో ఉన్నాయి కదా అని. వాడు 2 కొడుకులు, మళ్ళీ ఆ కూతురు పాపం వెళ్ళింది. నిజంగా ఆమె అదృష్టం, మంచి భర్త దొరికాడు ఆమెకి. ఆమె బంగారం అంతా పెట్టిన ఆయన ఏమనలేదు, నోరు మూసుకున్నాడు. మొత్తం అయిపోయింది, ఆఖరికి చనిపోయాడు ఆయన. కానీ ఆమె ప్రయత్నం చేసింది, చనిపోయాడు. తర్వాత ఆస్తి పంపకాల లోపల, ఆ పంపకాలు జరిగేటప్పుడు ఈవిడ అంది, ఒరే నేను నాన్న కోసం 15 లక్షలు ఖర్చు పెట్టాను రా, గోల్డ్ లోన్ పెట్టాను, మీ అందరు తెలియంది ఏముందిరా అని అంటే, దానికి మాకేం సంబంధం, నువ్వు కూడా కూతురువే కదా, మేము చూసుకోలేదా నాన్నని, చిన్నప్పటి నుంచి మేము చూసుకోలేదా, నీ బొంద చూసుకున్నావు, చిన్నప్పటి నుంచి ఆడ చూసుకున్నాడు వాడు, ఓ 5 ఏళ్ళు అయింది వాడికి పెళ్ళై, 5 ఏళ్ళ నుంచి వీడు నాన్న చూసుకుంటున్నాడట, ఆయన రిటైర్మెంట్ డబ్బులు కూడా తీసుకొని వీడు చూసుకుంటున్నాడట. అది పరిస్థితి అనమాట. కానీ ఆవిడ నా దగ్గరకు ఏడ్చుకుంటూ వచ్చిన తర్వాత నేను అన్నా, అమ్మ మీరు మంచి పని చేశారమ్మా, మీ నాన్న చనిపోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ తండ్రి ఎప్పుడు కూడా చనిపోడు, ఆత్మకి ఎప్పుడు మరణం ఉండదమ్మా, ఆయన బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి, మీరు ఓపిక్గా ఉండండి, మీకు మంచి జరుగుతుంది అని చెప్పాను. వితిన్ 6 monthsలో వాళ్ళ హస్బెండ్కి మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చి ఆన్ సైట్ మీద యూఎస్కి వెళ్ళాడు. శాలరీ మారిపోయింది, 1 నెల శాలరీ అయిపోయింది, ఆమె పెట్టిన ఖర్చు 1 నెల శాలరీలో క్లియర్ అయిపోయింది.
గోల్డ్ క్లియర్ చేసుకుంది. ఇప్పుడు యూఎస్లో వెళ్ళి మంచిగా సెటిల్ అయ్యారు, మంచి డబ్బులు వచ్చేసాయి, వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోయింది. ఇంకా ఓ మంచి జీవితానికి ఓ మంచి పరిష్కారం ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపించింది. పితృదేవతలు ఇస్తారు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పితృదేవతలు ఇస్తారు. నాకు కూడా మా నాన్న చనిపోయిన తర్వాత నేను మా నాన్న కోసం ఏదైతే చేశానో నాకు తెలుసు. అది నా కోసం మా నాన్న నా పక్కనే ఉన్నాడు, ఇప్పటికీ నా పక్కనే ఉన్నాడు మా నాన్న. నాకు నమ్మకం ఉంది. నా లోపల ఉండి మాట్లాడిస్తుంది కూడా మా నాన్ననే. నేను 2014 మా నాన్న చనిపోయేంత వరకు నా దగ్గర ఇల్లు కూడా లేదు నాకు. ఇప్పుడు నా దగ్గర మంచి ఆస్తి ఉంది, సంపాదన ఉంది, మంచి పేరు ఉంది. ఎవరిచ్చారు అంటే మా నాన్న ఇచ్చిన భిక్ష అది. ఎందుకోసమంటే నేను మా నాన్నకి నా పూర్తి సాయశక్తులు నేను చేశాను కాబట్టి ఆయన నాతో ఉన్నాడు. అందుకోసమే పితృదేవతల అనుగ్రహం ఉండాలి. పుట్టినప్పుడే తల్లిదండ్రులను గౌరవించండి, పుట్టినప్పుడు అమ్మని ప్రేమించండి. మీరున్న అమ్మా నాన్న ఉన్నప్పుడే అమ్మా నాన్న విలువ తెలుస్తుంది. నాన్న లేకపోతే నాన్న విలువ తెలుస్తుంది. నాన్న ఉండాలి. సారీ సార్, సారీ, ఉండాలి. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. చాలా మంది మీ నాన్న విలువ తెలియదురా, చూసుకుంటారా, మీ నాన్నని ప్రేమగా చూసుకుంటారా. ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం సార్. మన దగ్గర ఉండి కూడా రోడ్ల మీద వదిలేస్తున్నారు తల్లిదండ్రులని. కాకపోతే మన ఆయన బతుకున్న రోజులు కూడా ఆయనకి మేము ఏం చూసుకోలేకపోయాము. అదొక బాధ. మనకు తెలుస్తుంది సార్ ఆ పెయిన్ ఏంటి అనేది. ఒక గుడి కట్టాడు మా నాన్న. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు బాగా గుర్తుందనమాట. ఆయన చనిపోయినప్పుడు శవం పక్కన కూర్చొని ఆయన ఇంతమందికి డబ్బులు ఇచ్చాడు, ఇన్ని పాడు పనులు చేశాడు, అంటే ఆయన గుడి కట్టి తప్పు చేశాడు, మమ్మల్ని చూసుకోలేదని అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. అంటే ఆ ఆత్మ ఎంత క్షోభించిందో అని కూడా నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం ఆయన జీవితాశయమో ఆ గుడి కట్టాలని చెప్పి నా జీవితంలో నేను ఆ గుడి వెనుకనే పడ్డా. నేను కూడా ఆ గుడి కడతానే ఉన్నా, ఇప్పటికి కూడా అదే పని చేస్తూనే ఉన్నా. అందుకోసమే తల్లి తండ్రి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలుసుకోండి. భార్య పోతే మళ్ళీ వస్తుందేమో, తల్లి పోతే రాదు. తల్లికి ఫస్ట్ గౌరవం ఇవ్వండి, తల్లికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నో వర్డ్స్ సార్ చెప్పడానికి. వెరీ ఎమోషనల్ ఎపిసోడ్. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.